నేను మంచిగా అనుకోగా నువ్వుది మంచిగా తీసిన వచ్చిందా నీకు చిన్నికే దెబ్బలు తాకలేదా నేను చూపెడతాను నాలుగు దెబ్బలు చూపెడతలేదు దానికి సంబంధం లేదా చూపెట్టరు లక్ష్మణ గారు కాడ నీళ్ళు ఉన్నాయి ఏం చేయరాజు నువ్వు చూడు అంగు చూడు కొంచెం అంగు అంగు సార్ సంగీతం వస్తుంది నేను అడచలుకుంటానే పోతాను సంగీతం వస్తాడు అది నీకు కాపీరైట్ కూడా ఉండదు కింద పెట్ట కింద ఇన్ని నీళ్లు పోసుకొని తింటే అబ్బా అర్రు నిజమే పెద్ద అదే కోసం టైం అది ఇక నీ లుక్ అదారా అయ్యో రాలేదు నేను భయపడాను చెప్తే అయ్యో ఎంత పణమై ఎంత పణమయ్యా దేవుడా ఎంత పణం పోయిందా దేవుడా శివాసనం అవుతుంది ఇక తర్వాత మోకాలు చూడకుండా మోకాళ్ళు చూడు మంచిర్యాల పోతానో నవ్వద్దురా హలో చెప్పే తొంగి చూడు ఎలా చూస్తా చూడు తొంగి చూడండి ఏ పుట్టింది మల్లూరికి రాప ఫస్ట్ ఆయన మీ ఇంటికాడ పెట్టి వాళ్ళ ఇంటికాడ ఎడితే ఇద్దరు పుట్టలే ఇది ఒక్కతే నాకు పుట్టింది అది ఆ లయ్యవకు పుట్టింది సాత్విక గిట్లా ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉందా అమ్మ గిట్లా ముచ్చట్లు పెట్టుకునే ఏమైంది అరే కత్తుల ఇప్పుడు ఆ గుడ్లకెళ్ళి వెళ్ళిన జంపుతోనే పట్టుకుతాం శబాష్ రా చిన్ని నువ్వు రా మొగ ఏమైంది రా అటు కానీ యాక్షన్ కానీ వెళ్ళిపోతు అరకావా అక్క నీకు లేదేంటి భయం నేనే అరకా నీకు నాకే పట్టి లేదు పట్టి మనం పోదామా ఇక మన ఏంటి గింత పెద్ద గుడ్డు పట్టి దించిపోసిల్లు అయ్యో మరి ఇట్లా జరిగిందా నేను రంది లేకుండా పంది లెక్క కూర్చొని దానికి భయపడతాను వచ్చింది నిన్న కాక మొన్న పుట్టింది నవ్వద్దు నానికి అట్లా కంఫర్ట్ గా అనుకుంటా మంచం కంటి అత్తలు అంటున్నాయి మంచానికి రాకే మరి అంటలేవా అంటలేవు
కొడతాను కొంచెమే తాగినరా తీసుకాతే ఏదైతే మరి పిర్రకా నాకు అబ్బా ప్లీజ్ సరే పట్టి నీ పూరానికి ఉత్తవాళ్ళు కొట్టినా ఇప్పుడు ఇలా కలో ఎత్తుదా నేనైతే అస్సలు ఇప్పించుకో నాలో అరే నా దగ్గర వచ్చి ఉంటాను నేను నేను బాగా పెరిగి ఆ భ్రమణ బతుకుతారు రెడీ రెడీ అరే రాజుగా స్క్రిప్ట్ పేపర్ అయితే కాడి చేసింది వాడకారు ఏమంటాడో ఏమన్నాడు ₹1 కోటి ఇవ్వని అన్నాడు నేను ఎందుకు ఎత్తన్నా అరే అరే పొక్క అంటది ఇప్పుడు నేను చేసినప్పుడు నువ్వు గంగల కదా ఐడియా కరెక్ట్ అయితే చెప్తాను వావ్ చాలా సింగిల్ మర్డర్ ఫోటోలా చిన్ని అన్న ఏంది అన్న సారాను ఏంటిది నువ్వా మా పైసలు తప్పినావు నీ నోళ్ళే నువ్వా మా పైసలు తప్పినావు నీ నోళ్ళే ఊళ్ళో లుచ్చా మన పైసలు తప్పినావు నిజమే నేను అల్ల మొక్క అరే ఏ ఊరా ఏ అన్నా ఎవరన్నా రెడీ రెడీ ఓలన్నా మీరు ఎవరన్నా మీరు అన్న ఏంది అన్న సారాను ఫోటోలు పంపినోడే ఫోటోలు పంపిన నల్లి చెప్తాను డైలాగ్ మంచి లేదా లేదు ఎవరు అలా సార్ क्या कर बच्चे తలకాయ కనబడుకుంటే ఆ మొండే నీ మిండేందా అని మంచిగా పనగడగల మొగోడట సొర్రనంగానే పరాడి గొడవలకి వెళ్ళి చొర్రుకుంటాం ఏంటంట అబ్బా పనిగల్ల మొగోడిని కొరుకోడానికి చిన్ని రక్తం అంటే దాని రక్తం కాదు చిన్ని నా రక్తం సరే సరే నేను కూడా అయ్యో నువ్వు అంటావా ఇట్లయితే చూడకుంటే ఎత్తా మనకి చూసేసి అయ్యో ఇష్టం ఉంటే అది పోదు మనకి ఇట్లా వేసినా ఇట్లా తిరిగి ఇట్లా పోతుంది కత్తిసురా గిడ తీసుకో బ్లడ్ ఉండాలి నా కాలు మొక్కుతుంది ఇది అద్దని ఎలా తింటావా సత్కను నీకు చిన్న అబద్ధాలు చెప్పకు వచ్చిందారు చిన్న అబద్ధాలు ఆడకు నిజం చెప్పు అబద్ధాలు ఆడిపోరాలు ఊడతారు మీ మమ్మీ దగ్గర సాత్కాసం ఉంటుంది మీ అమ్మ వస్తుంది మరి నువ్వు విన్నా ఉంటావు నాకు అది తెలియదు అల్లి వెళ్ళి లాటాళ్ళు ఎల్లు రిమాతం తెమ్మంటే ఇంత డబ్బులు తిత్తు తెమ్మ ఇంత డబ్బే మా తిత్తాడు అట్లా కాదు మీరు మంచిగా ఇప్పుడు కష్టపడితే రేపు నవ్వచ్చు ఇప్పుడే నవ్వుతే రేపు పిచ్చోళ్ళు అవుతారు ఎవరు దేకడం నేను మంచి ముంచని చెప్పినట్టు అయినా నవ్వుతాను ఏమన్నా అనుకున్నా గాపోరికి ఎందుకు ఇచ్చినవురా మళ్ళా పోర్లు ఎవరికి ఆయనకే ఇచ్చిన సాత్కా చూడండి ఏ సాత్కా ఇక చూడండి పెళ్లి గీతలు ఎట్లా గీసుకుందా
చూపెట్టు. అదే నన్ను వాడ పెద్ద మనిషి అందుకో అడిగిన ఎక్కువ ఇస్తాను అంటే మీరు 10 ఇచ్చింది నాకు. అందుకే మోల్ అడిగిన, అందుకనే మోల్ అడిగిన. అట్లా అంటాం మేము. సార్ నేను తీసుకోపోతున్నా ఇదే సార్కి సట్టులు ఎత్తా అందరూ ఆడ పెట్టిరా పొర్రి నాకు పెట్టిరా. అరే ఏం మాటలు రా పట్టుకరా పట్టుకరా. చాలా అయిపోయింది. ఓకే ఓకే నమ్ముతారు. ఈ కర్రెగుండలు బాగా చెప్తారు సార్. వచ్చా అయ్యో అప్పటికే అన్న కరెంట్ పోతుంది కాచాది. మా ఎత్తుకొని తిద్దని ఎత్తుకోండి. అరే సొలుగుతానే గీడికెళ్ళి దిగుతా పరుపు నుంచి. అసలు దాని పువ్వుకి ఎందుకు వచ్చినావు? కోట్లో దిగుదాం, చెలువు ఉంటది, తాగితే నీళ్ళు తాగి అక్కడ. పెద్దదాన్ని నా వీటికే చేయలేపుతాను చేయలేపిందా కాలు బేసైనా ఎగురు. చేపలు చూస్తారు అన్ని ఒట్టుకొచ్చినాయి. చిన్న నిజంగానే బాగానే ఉంది. రాత్రిలో వల పెట్టారు. వచ్చినప్పుడు కొంచెం ఊకే కళ్ళు నొత్తానే అనేది. కండ్లు నొత్తాయా? అట్లా ఆగి ఉండాలి. నేను అంటే పోవాలి పాపం. అయ్యో రెడీ. ఎందుకు ఎత్తారు చిన్ని ఎయ్యరు. వడదెబ్బ తాకింది అనుకో ఏ దాఖలా పట్టరు. మా ఇంకా చూడండి మా గోసలు ఎండకు చిన్న ఎండ కొడతలేదు. మామూలుగా ఎండలే ఫ్రేమ్ మార్చుకుంటా ఎండకు చంపుతా. గొడుగు పట్టుకొని నీడ కూర్చుంది. నువ్వు కనబడతలేవు కాబట్టి మేము అంటాం. నేను పోయేస్తానా మీ మమ్మీ నాన్న మీ మమ్మీ నాన్న మీ మమ్మీ నాన్న అంట అన్న. ఇంటికెళ్ళి గట్టికెళ్ళి ఉండి ఎట్టేటో పోతాను. ఏమైంది? ఏమైంది ఏమైంది అంత టైలెట్ పోసిన చిన్నగా. నయనం ప్రధానమని అంటే నయనం ప్రధానమని పాట పడుకున్నా మంచిగా ఒరిగిన ఆరామ్స్ రేంజ్ లో ఏంటంటే ఇట్లా చిన్న పాము పిల్లరా ఏ పాపం తొక్కితే సచ్చే పీకు ఇక దాన్ని స్టక్ అయినట్టు అయింది. స్టక్ అయినట్టు అనిపించింది. దూరంగా వచ్చినట్టు ఆవిడ అమ్మని దడుక్కోని. అంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అదే వచ్చింది. సౌండ్ అయితే ఘోరంగానే వచ్చింది. ఇరగదు కానీ
ఇప్పుడు అనుకో కొంచెం పైన అనుకుంటే అయిపోగల ఇంకా ఇప్పుడే తీరింది ఆడిదాన్ని నీకు అట్లా అంటారు ఒకటి తాడు పెట్టుకొని గుంజుకో వాళ్ళని గుంజుతారు అటుకెళ్ళి ఒకటి హిందే అయ్యో రెడీ యాక్షన్ యాక్షన్ రెడీ పైల మొత్తం జుయ్యి జుయ్యి అంట పైల మొత్తం జుయ్యి జుయ్యి అంటుంది అయ్యో నువ్వేమన్నా అయ్యో లేవాలి కదా భాంచం అయితే చూపెట్టు ఖరమైంది నీళ్ళు ఉన్నాయంట ఖరమైందని తెలియదా కళ్ళు కళ్ళ ఇది మొక్క అబ్బా నాకంతా ఖాళీ అనిపిస్తే ఇప్పుడు నింపుకోతాను మొలకలు ముందే చూపెట్టి కడుప అది అడుపు నింపుకోవడం కడుప మన కడుపు అని గదిని చూపెడుతుంది చూసినావా డైలాగ్ చెప్ప అంటే ఏంటిదో కూడా చెప్తాను ఇది నీకు చూడు టాలెంట్ మా సాత్కా సూపర్ సాత్కా టాలెంట్ మా సాత్కా అంటారు టాలెంట్ గిట్టు ఉన్నది ఇక చూడు యాక్షన్ ఏయ్ నువ్వు జడలతో నువ్వు జడలతోని రెడీ జరుగు చిన్న జరుగు నేను చేసాను కొంచెం అంతా ఓరి చేస్తాను సౌండ్ వస్తుంది రెడీ యాక్షన్ యాక్షన్ అరే డైలాగ్ చెప్పు నీ పోరు నీ ముఖం కన్నా చేసేటట్టే కంటే ఎక్కువ నాకు చీరింది నీకేందయ్యో నీ సార్ మరి మేకింగ్ అని పట్టండి పర్పర్ అంటే పర్పర్ అయ్యో ఏమైంది అంటే మీకు అలవాటేగా గచ్చ గట్టి గుర్తుతారా నేను చెప్పిన